ఒక పక్క అకాల వర్షం మరోపక్క అధికారుల నిర్లక్ష్యం రైస్ మిల్లుల దోపిడీతో కామారెడ్డి జిల్లాలో రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ సీజన్లో వరి పంట పండించిన రైతులకు పంట నష్టం జరిగింది. రాష్ట్రంలోని అత్యధికంగా ధాన్యాన్ని దిగుబడి పండించే బాన్సువాడ నియోజకవర్గ రైతుల పరిస్థితి ఈ సీజన్లో ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే చందంగా తయారైంది. బాన్సువాడ నియోజకవర్గ రైతులు ఎంతో చైతన్యవంతులు. వరిని పండించడంలో అత్యంత మెలకువలు తెలిసిన రైతులుగా గుర్తింపు ఉంటుంది. ఇక్కడ ఎకరానికి 55 నుంచి 60 సంచుల ధాన్యాన్ని పండిస్తారు. ప్రతి ఏడాది వరి 2 సీజన్లలో సాగు చేస్తారు. వానలు సకాలంలో కురిసి విద్యుత్ సరఫరా సజావుగా సాగితే ఈ 2 సీజన్లలోనూ బాన్సువాడ రైతులు మంచి దిగుబడులు సాధిస్తారు. అయితే ఈసారి కాలం రైతులను కాటేసింది. ఆగస్టు 26, 27న కురిసిన భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాల పంట నీట మునిగింది. 10 నుంచి 20 రోజుల పాటు నీటిలోనే పంటలు తేలి ఆడాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా కొత్త వైరస్ పంటను ఏపుగా ఎదగనీయలేదు. ఫెర్టిలైజర్స్ ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎకరానికి 50 బస్తాల నుంచి 60 బస్తాలు పండించే దగ్గర కేవలం 20 నుంచి 25 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. పెట్టిన పెట్టుబడి రాక, అప్పులు కట్టలేక ట్రాక్టర్, హార్వెస్టర్, ఫెర్టిలైజర్ బకాయిలు చెల్లించలేని స్థితికి చేరుకున్నారు. దానికి తోడు ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం అందలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాడైన పంటను చూసి వెళ్లారే తప్ప జరిగిన నష్టాన్ని పోడ్చడంలో విఫలమయ్యారు. మరోపక్క రైస్ మిల్లర్ల మోసాలతో రైతులు విసిగి వేసారిపోతున్నారు. తరుగు పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. పూర్తిగా డ్రై అయిన ధాన్యానికి కూడా తరుగు తీసుకుంటున్నారు. ఒక్క లోడుకు 10 నుంచి 15 సంచులు అదనంగా షార్టేజ్ తీస్తున్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల్లో సీఈఓలు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై నిండా ముంచుతున్నారు. దీంతో నర్సుల్లాబాద్ మండలం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మందేవుపల్లి చౌరస్తా, బాన్సువాడ, బోధన్ రహదారిపై వందలాది మంది ధర్నాకు దిగారు. మా దగ్గర 4-5 లారీలు పెట్టడం జరిగింది సార్. అవి నాస్పల్లి రైస్ మిల్ పంపడం జరిగింది. అయితే అక్కడ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడి కొంచెం గింజ నాణ్యత లోపించింది సార్. అయితే ఏమైంది, అక్కడ పోయి సైడ్ దగ్గర మేము మాట్లాడుకుంటే ఒక 5 లారీలు తెచ్చుకున్నాడు సార్. తర్వాత సుగుణ రైస్ మిల్ అని నసుల్లాబాద్ శ్రీధర్ సేట్కి వచ్చింది సార్ అలాట్మెంట్. ఆయన ఏమని చెప్తున్నాడు సార్, నేను అసలే తీసుకోను, మీ బొమ్మందేవుపల్లి వడ్లు మంచిగా లేవు అని చెప్పడం జరిగింది. ఆయన తీసుకోకపోవడంతో పాటు ప్రతి రైస్ మిల్క్ ఫోన్ చేసి మీ బొమ్మందేవుపల్లి వడ్లు బాగలేవు, తీసుకోకుండా అని చెప్పడం జరిగింది. ఇదే ఎక్స్ రోడ్ హోటల్లో ఆయన ఛాయ్ తాగుకుంటా బొమ్మందేవుపల్లి వడ్లు మంచిగా లేవు, మరి శ్రీధర్ సేట్ మన నాస్పల్లి సేటు ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన దగ్గర 5-6 ప్లాట్లు ఉన్నాయి, అవసరం పడితే ఒక ప్లాట్ అమ్ముకుంటాడు, కానీ నేను అట్లా తీసుకోను, మీ బొమ్మందేవుపల్లి వడ్లు తీసుకోను అని చెప్పడం జరిగింది. ఆందోళన విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు రైతులతో మాట్లాడారు. తమకు ఉపయోగపడని రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. తరుగు, సార్టింగ్ పేరుతో రైతుల దగ్గర నుండి ధాన్యాన్ని దోచుకున్న సుగుణ రైస్ మిల్ యాజమాన్యపై చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్లును బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైస్ మిల్లర్లు ఎప్పుడూ ఇలా చేయలేదని వాపోయారు. మిల్లర్ల ఓనర్లతో కుమ్మక్కైన సీఈఓలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు రైతుల సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది.